స్టవ్ ఆన్ చేసుకోండి. మనం ఇప్పుడు ఒక పొడి చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉట్టి కరివేపాకు పొడి అండి, ప్లెయిన్ కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో. ఈ కరివేపాకు నేను నిన్న మార్కెట్లో కొనుక్కున్నాను. దాన్ని కడిగి పేపర్ మీద ఎండబెట్టిన కరివేపాకు అది. ఇది మొత్తం కరివేపాకు పొడి చేయడానికి. ఈ కరివేపాకుని లో ఫ్లేమ్లో అంటే లో టెంపరేచర్స్లో ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకుంటే పొడి అయిపోతుంది. ఈ కరివేపాకు పొడితో కరివేపాకు రైస్ చేస్తారు, చికెన్ కరివేపాకు చేస్తారు. ఈ పొడి ఫ్రైస్లో వేసుకుంటే లైట్గా బాగుంటుంది. ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి మనం పొడి పట్టుకొని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 1 month ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకోవాలి. ఇలా అయిపోవాలి. ఇలా అవుతుంది కరివేపాకు, ఇలా అవ్వాలి, ఇలా అయిపోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుందండి పొడి, ఇలా వస్తుంది. దీన్ని ఇంకా కంటైనర్స్లో పెట్టేసుకొని మీరు వేడివేడి రైస్లో వేసుకొని తిన్నా, నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తిన్నా బాగుంటుంది. వీటిని ఎక్కువగా లైట్గా ఫ్రైస్లో వేసుకుంటారు. ఎక్కువగా చికెన్ కరివేపాకు చికెన్లోకి, కరివేపాకు రైస్లోకి ఇలా పొడి యూజ్ చేస్తారు. మీరు ట్రై చేయండి.